నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఓరుగల్లు వేదికగా ఇవాళ ప్రజాపాలన తొలి విజయోత్సవ సభ. కాంగ్రెస్ సర్కారు ఏడాది ఘనతను చాటనున్న సీఎం రేవంత్ రెడ్డి. కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. 4170 కోట్లతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన. కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్న సింగరేణి సంస్థ. కార్బన్ డయాక్సైడ్ నుంచి మిథనాల్ ఉత్పత్తికి ప్లాంట్ ఏర్పాటు. ఘర్షణలతో దక్షిణార్ధ గోళంలోని దేశాల్లో ఆహార ఇంధన సంక్షోభం. సమస్య పరిష్కారానికి G20 కృషి చేయాలని ప్రధాని పిలుపు. అక్రమ వలసదారుల బహిష్కరణ తథ్యమన్న ట్రంప్. అవసరమైతే సైన్యాన్ని వినియోగిస్తామని స్పష్టీకరణ. కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలన విజయోత్సవ తొలి సభకు ఓరుగల్లు సన్నద్దమైంది. 1,00,000 మంది మహిళలతో సభ నిర్వహించేందుకు నేతలు ఏర్పాట్లు చేయగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం హాజరు కానున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సభా ప్రాంగణానికి ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంగా నామకరణం చేశారు. సీఎం రాక నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవాలకు వరంగల్ నగరం ముస్తాబైంది. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేస్తూ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు విజయోత్సవాలను జరపాలని నిర్ణయించిన రేవంత్ సర్కార్ అందులో భాగంగా తొలి సభ నిర్వహణకు వరంగల్ను వేదికగా ఎంచుకుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి రోజును పురస్కరించుకొని 1,00,000 మంది మహిళలతో సభ నిర్వహించనుంది. ఇటీవల శాసనసభ పోరులో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలకు గాను 10లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేసింది. ఆ తర్వాత స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సైతం హస్తం కండువా కప్పుకోవడంతో కాంగ్రెస్ బలం 11కు చేరింది. ఇక వరంగల్ మహబూబాబాద్ పార్లమెంటు స్థానాల్లోనూ పార్టీ విజయ దుందుబి మోగించడంతో ఓరుగల్లు తమకు కంచుకోటగా భావించి తొలి విజయోత్సవ సభను వరంగల్లో నిర్వహిస్తోంది. 2 మంత్రులు కొండా సురేఖ సీతక్క ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించడం సమ్మక్క సారలమ్మలు రాణి రుద్రమదేవి నడయాడిన నేల కావడంతో మహిళా సభ నిర్వహణకు వరంగల్ సముచితమని భావించిన సర్కార్ విజయోత్సవాలు జరుపుతోంది. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అట్టహాసంగా నిర్వహిస్తున్న విజయోత్సవాలకు ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణంలో ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేసిన స్థానిక నేతలు పరిసరాలన్నీ ఫ్లెక్సీలతో నింపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న 22 ఇందిరా మహిళా శక్తి భవనాలకు ముఖ్యమంత్రి ఇక్కడి నుంచే శంకుస్థాపన చేయనున్నారు. ఇటీవలే నిర్మాణం పూర్తయిన నయీం నగర్ వంతెన, మత్తు పదార్థాల నియంత్రణ NTPS పోలీస్ స్టేషన్ను వర్చువల్ గా ప్రారంభిస్తారు. 4170 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు సైతం శంకుస్థాపన చేయనున్నారు. ఇక బహిరంగ సభ ప్రాంగణానికి ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంగా నామకరణం చేశారు. సభా ఏర్పాట్లను మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పరిశీలించారు. ఇందిరా మహిళా శక్తి మేళాను ఎంపీ కడియం కావ్య ప్రారంభించారు. రాష్ట్ర సర్కార్ ఇప్పటికే అమలు చేసిన పథకాలతో పాటు వచ్చే 4 ఏళ్లలో చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలను సీఎం వివరించనున్నారు. మూసీ పునరుజ్జీవం, హైడ్రాపై విపక్షాల విమర్శలను రేవంత్ రెడ్డి తన ప్రసంగంతో తిప్పికొట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రజాపాలన విజయోత్సవ సభకు భారీగా తరలిరావాలని మంత్రులు, ప్రజాప్రతినిధులు కోరారు. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో ప్రధానమైన అంశాలను మేము అమలు చేసే కార్యాచరణ తీసుకున్నామని, ఈ ఆనందోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి వేలాది మంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలతో పాటు ఇప్పుడు అవసరం ఉన్న కార్యక్రమాలను కూడా చేపడతా ఉన్న తరుణంలో ఇంకా కూడా రాబోయే 4 సంవత్సరాలు ఇంకా మెరుగైన కార్యక్రమాలు చేయాలి. మహిళలందరి ఆశీర్వాదం కోరటానికి ముఖ్యమంత్రి గారితో పాటు సహచర మంత్రివర్గ సోదరులు, సోదరిమణులు, మా శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా వారి ఆశీర్వాదం కోరటానికి ఈ గొప్ప సభలో మరి వారందరి ఆశీర్వాదం కోరటానికి వస్తూ ఉన్నాం. మరి ఎప్పటి నుంచో కూడా వరంగల్ని అభివృద్ధి చేయాలని ఎంతోమంది మాటలు మాట్లాడినా కూడా చేతల విషయానికి వచ్చినప్పుడు ఎవరు కూడా చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో ఆయన ఒక ఆశయంగా పెట్టుకున్నారు
తెలంగాణలో మరి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ నగరము. వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి హైదరాబాద్తో సమానంగా అభివృద్ధి చేయాలని వారు పదే పదే మా ముందు మాట్లాడడం జరిగింది. దాన్ని మాటల రూపంలో కాకుండా రేపు చేతల రూపంలో ఇక్కడ ఫౌండేషన్స్ వేసి చెప్పబోతున్నారని చెప్పడానికి కూడా నేను గర్వపడతా ఉన్నాను. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తున్నాం. ఇక్కడ మహిళా సదస్సు, ఇంకో చోట యువత, ఇంకో చోట రైతులు. ఆ విధంగా ఇక్కడ వరంగల్ జిల్లాలో, వరంగల్ అంటేనే మహిళలకి పెద్దపీట వేసే జిల్లా, అదే విధంగా కాంగ్రెస్ కూడా మహిళలకి పెద్దపీట వేస్తుంది. ఇట్లా మహిళా సదస్సు అనేది ఇక్కడ వరంగల్లో నిర్వహించడం మేమందరం కూడా సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2:30కు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో హనుమకొండ కుడా మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. సమీపంలోని కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవంలో పాల్గొని ఆర్ట్ గ్యాలరీని సందర్శిస్తారు. అనంతరం ఆర్ట్స్ కళాశాలలోని విజయోత్సవ వేదికకు చేరుకుంటారు. మహిళా శక్తి మేళాను సందర్శించడంతో పాటు ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా బ్యాంకు లింకేజ్ చెక్కులు, బీమా చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో కాళోజీ కళాక్షేత్రం నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు, సిబ్బంది, అంబులెన్స్లను అందుబాటులో ఉంచారు. కళలకు కానాచి, కళాకారులకు పుట్టినిల్లు ఓరుగల్లు. సాంస్కృతిక రాజధానిగా పేరొందిన చారిత్రక నగరంలో మరో మణిహారం చేరింది. ఇన్నాళ్లు ఏవైనా ప్రదర్శనలు ఏర్పాటు చేసుకోవాలంటే కళాకారులు తప్పనిసరిగా హైదరాబాద్కు వెళ్లాల్సి వచ్చేది. ఇక నుంచి ఆ తిప్పలు తప్పేలా అపురూప కళాక్షేత్రం కొలువుతీరింది. ప్రజాకవి కాళోజీ పేరుతో నిర్మించిన ఈ అబ్బుర నిలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. కాళోజీ రాజకీయ, సాంఘిక చైతన్యాల సమాహారం. హక్కుల కోసం నిలదీసిన ప్రజల మనిషి, మానవీయతకు నిలువెత్తు సంతకం. పుట్టుక చావులు మినహా బతుకంతా తెలంగాణకే అంకితం చేసిన మహనీయుడు. హనుమకొండలో తప్పనిసరిగా చూడాల్సింది 1000 స్తంభాల గుడి. తెలుసుకోవాల్సింది మహనీయుడు కాళోజీ గురించి. తుదిశ్వాస వరకు జనం గొడవనే తన గొడవగా గొంతు కలిపిన కాళోజీని నిత్యం యాది చేసుకునేలా ఓరుగల్లు సిగలో కాళోజీ కళాక్షేత్రమనే మణిహారం కొలువుదీరింది. అధునాతన హంగులతో నిర్మించిన ఈ కళాసౌధాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. కాళోజీ కళాక్షేత్రానికి గత ప్రభుత్వమే పునాదిరాయి వేసినప్పటికీ నిర్మాణం పూర్తి కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 9 నెలల వ్యవధిలో 45 కోట్లను కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేశారు. హనుమకొండ నడిబొడ్డులో ఉన్న హయగ్రీవాచారి మైదానంలో సువిశాలమైన 4.2 ఎకరాల విస్తీర్ణంలో 95.548 చదరపు అడుగుల కళాక్షేత్రాన్ని నిర్మించారు. ఈ క్షేత్రంలో నిరంతరం సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ద్వారా కళాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించనున్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతికి దీటుగా నిర్మించిన ఈ కళాక్షేత్రం నిత్యం కళాకారుల ఆటపాటలతో అలరారనుంది. కుడా పర్యవేక్షణలో 4 అంతస్తుల భవనంగా నిర్మించిన ఈ కళాక్షేత్రంలో 1127 సీట్ల సామర్థ్యంతో ఆడిటోరియం, సెంట్రల్ ఏసీ, అధునాతన హంగులతో సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. 4 గ్రీన్ రూమ్లు, 12 గదులు, ఒక్కసారిగా 500 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న స్టేజీ నిర్మించారు. స్టేజ్పై ఎల్ఈడీ స్క్రీన్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ను సైతం ఏర్పాటు చేశారు. దిగువ అంతస్తులో 1180 మందికి సరిపడా ఆడిటోరియం, రిహార్సల్స్ రూమ్, మొదటి అంతస్తులో ప్రీ ఫంక్షన్స్ వేదిక, ఆఫీస్ గదులు, ఫుడ్ కౌంటర్, స్టోర్ రూమ్స్, 2వ అంతస్తులో గ్రంథాలయం నిర్మించారు. చిన్న కార్యక్రమాల కోసం మరో 4 మినీ హాళ్లను ఏర్పాటు చేయడంతో పాటు కాళోజీ యాదిలో ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటు చేశారు. కాళోజీ గారు 2002లో చనిపోయిన తర్వాత ఈ 22 సంవత్సరాల మధ్య లోపల చాలా ప్రయత్నాలు, కాళోజీ పేరు మీద ఒక ఆడిటోరియం కట్టించాలి అనేటువంటి దాని మీద మేము ఎంతమందినో, మేము ఎక్కని మెట్టు లేదు, దిగని మెట్టు లేదు, అన్ని ప్రభుత్వాలలో అందరినీ ఏర్పాటు చేసినాము, కానీ కాలేదు. చివరికి 2013-14లో శంకుస్థాపన అయింది. శంకుస్థాపన అయితే అయింది కానీ ఇంతవరకు కార్యక్రమాలు ఏమీ జరగలేదనేటువంటి ఒక అసంతృప్తి మాకు ఉండే, బోలెడని సాహితీ సంస్థలకు కూడా ఉండే. వాటన్నిటిని చివరికి అధిగమించి ఇన్నేళ్లకైనా కాళోజీ కళాక్షేత్రం
ప్రారంభం కావడం చాలా ఆనందంగా ఉన్నది. కాళోజీ లేకపోయినా కాళోజీ ఆశయాలు తెలంగాణ గురించి, తెలంగాణ పలుకుబడుల గురించి, తెలంగాణ యాస గురించి అనవరతం తప్పించినటువంటి కాళోజీ చివరాఖరి దాకా తెలంగాణ గురించి మాత్రమే ఆలోచించినటువంటి ధన్యజీవి. అలాంటి కాళోజీ లేకపోయినప్పటికీ కూడా కాళోజీ స్మృతిలో ఇవాళ మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇవాళ కళాక్షేత్రం ఆవిష్కరించబోవడం చాలా గొప్ప సందర్భంగా మేమందరం భావిస్తున్నాం. కాళోజీ నారాయణరావు గారితో నాకు చాలా చిన్నతనం నుంచి అనుబంధం ఉన్నది. ఈ కాళోజీ ఫౌండేషన్ ఏర్పడి వాళ్ళ ముందే, వాళ్ళ సమక్షంలో, వాళ్ళ ఆమోదంతో ఏర్పాటు చేయబడ్డ సంస్థ. ఈ సంస్థ మాకు ఒక అకామిడేషన్ కావాలి, సభలు పెట్టుకోవడానికి అని చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నాం. గత 20-25 సంవత్సరాల నుండి ఇప్పటికీ ఈ ప్రభుత్వం, ఈ మన ముఖ్యమంత్రి గారు కంప్లీట్ చేసి మనకు ఇప్పుడు ఇంత అద్భుతంగా ఉన్నది. ఇది ఇట్లాంటి అద్భుతమైన భవనం వరంగల్లో ఏర్పడడం, వరంగల్ సాహితీ సాంస్కృతిక సంబంధించినటువంటి వాతావరణానికి సరిగ్గా ఇది ఉపయోగపడుతుంది. ప్రారంభోత్సవం సందర్భంగా కాళోజీ కళాక్షేత్రం విద్యుత్ దీప కాంతులతో వెలుగులీనుతోంది. ప్రత్యేకంగా చేసిన అలంకరణలో రాజమహల్ ని తలపిస్తోంది. ఇక కళాకారుల కళ నెరవేరడంతో వారి ఆనందానికి అవధులు లేవంటే అతిశయోక్తి కాదు. ధాన్యం కొనుగోలులో సంస్కరణల అమలు ద్వారా రైతులకు ప్రోత్సాహకాలు అందించేందుకు సన్న రకాలకు బోనస్ ఇస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డిఎస్ చౌహాన్ తెలిపారు. ధాన్యం కొనుగోలులో లొసుగులకు అడ్డుకట్ట వేయడంతో పాటు దుర్వినియోగాన్ని కట్టడి చేసేందుకు సంస్కరణలు అమలు చేస్తున్నామని ప్రకటించారు. ఖరీఫ్ సీజన్లో 13.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. 3,045 కోట్ల రూపాయల విలువైన ధాన్యం కొనుగోలు చేయగా సన్నాలకు 9.21 కోట్లు బోనస్ చెల్లింపులు చేసినట్లు చౌహాన్ చెప్పారు. ఈ నెల 23వ తేదీ నాటికి 90% బోనస్ చెల్లింపులు పూర్తయినప్పటికీ మిగతా 10% చెల్లింపులకు సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరిగినట్లు అంగీకరించారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్లు ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా కఠినంగా వ్యవహరిస్తామని చౌహాన్ పేర్కొన్నారు. గవర్నమెంట్ ప్రజలకి బాధ వినడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటారు, సానుకూలంగా స్పందిస్తారు. కానీ బ్లాక్మెయిల్, యూ కెనాట్ బ్లాక్మెయిల్ ద గవర్నమెంట్. మా దగ్గర పేడి వస్తుంటే మేము బిజీ ఇవ్వము, ఓకే, నో ప్రాబ్లం, ఇంటర్మీడియట్ కూడా పెడతాం. మేము ఆ మోనోపోలీ సిస్టమ్ కొద్దిగా బ్రేక్ చేయాలి కొందరికి. సో ఫస్ట్ కొన్ని జిల్లాకి నిజంగా మేము చెప్తున్నాము, అంతా మేము ఇంటర్మీడియట్ షిఫ్టింగ్ మొదలు పెడితే మిల్లర్స్ స్వయంగా తర్వాత వచ్చి సరే కాదు మేము బీజీ కడతాం మాకు ఇవ్వండి అని చెప్పారు. ఇది ఇంటర్మీడియటరీ గోడౌన్ లో కూడా పెట్టడం ఒక చాలా విప్లవంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక స్టెప్ అని మేము చెప్తున్నాం. రాబోయే రోజుల వాళ్ళు చెప్తారంటే మాకు బలవంతంగా ఇచ్చారు, బలవంతంగా ఎవరికి ఇవ్వము. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్న సన్న ధాన్యానికి మాత్రమే 500 రూపాయల బోనస్ వస్తుందని అధికారులు తెలిపారు. డిజిటల్ కాలిపస్ ద్వారా పొడవు వెడల్పు పరీక్షలు నిర్వహించిన అనంతరం టోకెన్ ఇస్తామని వివరించారు. టోకెన్ తీసుకున్న రైతులు కొనుగోలు సెంటర్ల వద్ద ధాన్యాన్ని అమ్ముకుంటే ప్రభుత్వం ప్రకటించిన బోనస్ ప్రతి క్వింటాకు లభిస్తుందని వెల్లడించారు. రైతులు ధాన్యాన్ని కోసేటప్పుడు హార్వెస్టర్లో తాలు రాకుండా చూసుకోవడం సహా 17% లోపు తేమ ఉండే విధంగా ఎండబెట్టుకోవాలని సూచిస్తున్నారు. మిల్లర్ల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని అధికారులు హామీ ఇస్తున్నారు. సన్నధాన్యంలో మాత్రం మనం డిజిటల్ క్యాలిపర్స్ ఉపయోగించి దాన్ని గింజ మొత్తం ఒక ధాన్యాన్ని మనం దాన్ని డిఎస్క్ చేసిన తర్వాత దాన్ని చెక్ చేస్తున్నాం. చేసిన తర్వాత ఆ యొక్క బియ్యం గింజను మనము పొడవు వెడల్పు 6 mm పై ఉండేటట్టుగా పొడవు వెడల్పు మనకు 2 mm, మరి దాని యొక్క నిష్పత్తి రేషియో 2.5 అబోవ్ ఉండేటట్టుగా చూసుకొని మనము చెక్ చేసుకొని వాటిని సన్న రకాలుగా గుర్తించి దాన్ని సేకరించడం జరుగుతుంది. రైతు సోదరులందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఖచ్చితంగా మనము నాణ్యమైనటువంటి సన్న వడ్లని వేరుగా, దొడ్డు వడ్లని వేరుగా తీసుకురావాల్సిందిగా, ముఖ్యంగా మనకున్నటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్యాడీ క్లీనింగ్ చేయడం ఒకటి, అట్లాగే మాయిశ్చర్ కూడా 17% మించకుండా ఉండేటట్టు చూసుకునేటటువంటి బాధ్యత రైతులది. అదేవిధంగా సెంటర్ వాళ్ళు కూడా పంపించినటువంటి ధాన్యానికి సాయంత్రానికల్లా OBMS-లో ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత ఒక 3 రోజుల లోపల సన్నవడ్లకు సంబంధించినటువంటి బోనస్తో పాటుగా రైతుల ఖాతాలోకి
జమ చేయడం అనేటటువంటి జరుగుతుంది. రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే 65% పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,16,14,349 నివాసాల్లో సర్వే చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 75,75,647 నివాసాల్లో పూర్తయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అత్యధికంగా ములుగు జిల్లాలో 95.3% ఇళ్లలో సర్వే ముగిసింది. ములుగు జిల్లాలో 97,552 కుటుంబాలు ఉండగా ఇప్పటి వరకు 92,928 కుటుంబాల్లో పూర్తయింది. ఆ తర్వాత నల్గొండ జిల్లా 89.1% నమోదైంది. నల్గొండ జిల్లాలో 5,04,542 నివాసాలుండగా 4,49,434 ఇళ్లలో పూర్తయింది. జనగామ జిల్లా 86%తో 3వ స్థానంలో ఉంది. జనగామ జిల్లాలో 1,59,452 నివాసాలుండగా 1,37,069 పూర్తయింది. సమగ్ర కుటుంబ సర్వే జీహెచ్ఎంసీలో మాత్రం మందకొడిగానే కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 44.3% సర్వే పూర్తయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 25,05,517 నివాసాలుండగా కేవలం 11,10,883 నివాసాల్లో సర్వే ముగిసింది. రాష్ట్రంలో వరి సాగు పెరగడానికి కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆక్షేపించారు. ఎల్లంపల్లి మిడ్ మానేరు నుంచి నీటి పంపింగ్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కాదా అని ప్రశ్నించారు. తట్టెడు మన్ను కూడా తీయని సీఎంకు పండిన ధాన్యాన్ని తన ఖాతాలో వేసుకునే హక్కు లేదన్నారు. కేసీఆర్ తీసుకున్న రైతు అనుకూల విధానాలు వరి సాగు విస్తీర్ణం పెరగడానికి కారణమన్నారు. మూసీకి రేవంత్ రెడ్డి తెస్తానంటున్న నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టువి కాదా అని వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ డెక్కన్ పీఠభూమి ఎత్తైన ప్రాంతాల్లో ఉన్నది. గోదావరి నది అది ప్రవహించేది మీన్ సీ లెవెల్కి లోయర్ లెవెల్లో ప్రవహిస్తుంది. దాన్ని లిఫ్ట్ చేయడమే ఈ ప్రాజెక్టు యొక్క ఉద్దేశం. ఎల్లంపల్లి నుండి వర్షాలు లేటుగా పడ్డప్పుడు జూన్ జూలైలో లిఫ్ట్లు పెట్టలేదు. రైతుకు ధైర్యం ఇచ్చింది ఎవరు? గత ప్రభుత్వం, తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ గారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటా పంపిణీ, ప్రాజెక్టుల స్వాధీనం ప్రధాన అజెండాగా కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం ఈ నెల 25న జరిగే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ నెల 21న భేటీ నిర్వహించాలని ప్రతిపాదించిన కేఆర్ఎంబీ ఈ మేరకు అజెండా అంశాలు పంపాలని 2 రాష్ట్రాలను కోరింది. బడ్జెట్ సమావేశాల వల్ల హాజరు కాలేమని తెలిపిన ఆంధ్రప్రదేశ్ ఈ నెల 25 తర్వాత నిర్వహించాలని కోరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల్లో వాటా, బోర్డుకు ఉమ్మడి ప్రాజెక్టుల స్వాధీనం, 2 రాష్ట్రాల నుంచి నిధుల అంశాలను అజెండాలో చేర్చే అవకాశం కనిపిస్తోంది. ఇతర అంశాలు కూడా ఉండనున్నాయి. బోర్డు సమావేశ తేదీ 1-2 రోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉంది. సింగరేణి సంస్థ మరో వినూత్న వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారి కార్బన్ డయాక్సైడ్ వాయువు నుంచి మిథనాల్ను ఉత్పత్తి చేసే ప్రయోగాత్మక ప్లాంట్ను ఏర్పాటు చేస్తోంది. డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేసి ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. ప్రయోగం సఫలమైతే భారీ ప్లాంట్ను నిర్మించేందుకు సింగరేణి యోచిస్తోంది. బొగ్గు విద్యుదుత్పత్తి చేస్తున్న సింగరేణి సంస్థ తాజాగా మరో రంగంలోకి అడుగుపెడుతోంది. బొగ్గును మండించగా వెలువడే కార్బన్ డయాక్సైడ్తో మిథనాల్ ఉత్పత్తికి సిద్ధమైంది. మంచిర్యాల జిల్లా పెగడపల్లిలోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం పక్కనే ప్లాంటును నిర్మిస్తోంది. బొగ్గును మండించగా వెలువడే వాయువు నుంచి రోజుకు 500 కేజీల పరిమాణంలో కార్బన్ డయాక్సైడ్ను సేకరించనుంది. కార్బన్ డయాక్సైడ్ను హైడ్రోజన్ వాయువుతో కలిపి మిథనాల్ ద్రవాన్ని ఉత్పత్తి చేయనున్నారు. ఇందుకోసం ప్రయోగాత్మక ప్లాంట్ నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందని, డిసెంబర్ 31 నాటికి పూర్తవుతుందని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం తెలిపారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో బొగ్గు మండించగా వచ్చే కర్బన ఉద్గారాలను 99.9% వరకు వాతావరణంలో కలవకుండా నివారించడం కోసం ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ సిఎస్పిని నెలకొల్పారు. ఈ విధానంలో చివరిగా వాతావరణంలోకి పంపించిన వాయువు నుంచి కార్బన్ డయాక్సైడ్ స్వీకరిస్తారు. దీన్ని ఉపయోగించి మిథనాల్ను తయారు చేస్తారు. థర్మల్ పవర్ ప్లాంట్ చిమ్నీకి అనుబంధంగా ఈ ప్రయోగాత్మక ప్లాంట్ నిర్మిస్తున్నారు. కార్బన్ డయాక్సైడ్ నుంచి మిథనాల్ తయారు చేసే ప్లాంటులో ఇప్పటికే సివిల్ పనులు పూర్తయ్యాయి. వీటిలో కార్బన్ డయాక్సైడ్ను సంగ్రహించే యూనిట్, హైడ్రోజన్ జనరేషన్ యూనిట్, కంప్రెషన్
డిస్టిలేషన్ యూనిట్, మిథనాల్ డిస్టిలేషన్ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నారు. ప్లాంటుకు సంబంధించిన విడి విభాగాలలో కొన్ని ఇప్పటికే నిర్మాణ ప్రాంతానికి చేరుకోగా మరికొన్ని నెలాఖరుకు రానున్నాయి. కోల్ ఇండియా అనుబంధ రీసెర్చ్ యూనిట్ అయిన సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ CMPDI ఆర్థిక సహకారంతో ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. నిర్మాణ బాధ్యత, ప్లాంట్ నిర్వహణను బెంగళూరుకు చెందిన జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్, బ్రెత్ అప్లైడ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు అప్పగించారు. ఈ ప్లాంట్ నిర్మాణానికి సుమారు 20 కోట్ల రూపాయల ఖర్చు కానుంది. ఈ ప్రయోగాత్మక ప్లాంట్ ప్రారంభమైతే రోజుకు 180 కేజీల మిథనాల్ తయారీ జరగనుంది. మిథనాల్ను ఎరువుల తయారీలో, అక్రిలిక్ ప్లాస్టిక్, సింథటిక్ ఫైబర్ వస్త్రాల తయారీ, ప్లైవుడ్, పెయింట్స్ తయారీలో విస్తృతంగా వినియోగిస్తారు. ప్రయోగం విజయవంతమైతే వ్యాపార విస్తరణలో భాగంగా పెద్ద ఎత్తున మిథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేసి వివిధ పరిశ్రమలకు సింగరేణి సంస్థ అమ్ముకునే అవకాశముంది. దేశీయ అవసరాల కోసం వినియోగిస్తున్న 120 మిలియన్ టన్నుల మిథనాల్లో దాదాపు 80 మిలియన్ టన్నులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దేశీయంగా ఉత్పత్తి దిశగా ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు విజయవంతమైతే భవిష్యత్తులో ఏర్పాటు చేసే ప్లాంట్ల ద్వారా దేశానికి ఆర్థికంగా ఎంతో లబ్ధి చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో సరైన రహదారులు లేవంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో రహదారులపై గుంతల వల్ల ప్రమాదాలు జరగడం వల్ల చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నట్లు పిటిషనర్ తరపు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. ప్రజలు ఫిర్యాదు చేసేందుకు రహదారులు, భవనాల శాఖ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు మొబైల్ అప్లికేషన్ను అందుబాటులోకి తీసుకురావాలని ధర్మాసనం గత విచారణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. యాప్ రూపొందించే పనిలో ఉన్నామని, వచ్చే నెల పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలపగా తదుపరి విచారణను హైకోర్టు వచ్చే నెల 12కు వాయిదా వేసింది. ఇదే సమయంలో సర్కారు దవాఖానాలో సరైన వస్తువులు లేవన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యంపైన హైకోర్టు విచారణ చేపట్టింది. నివేదిక సమర్పించాలని గత విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకు ప్రజారోగ్య శాఖ సంచాలకులు కోర్టుకు నివేదిక అందించారు. వైద్య విధాన పరిషత్ నుంచి నివేదిక రాకపోవడంతో 2 వారాల్లో నివేదిక సమర్పించాలని ఆ శాఖ కమిషనర్ను ఆదేశించిన హైకోర్టు విచారణను వాయిదా వేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. భుజంగరావు బెయిల్ పిటిషన్పై 28కి, రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్పై విచారణ 21కి వాయిదా వేసింది. నాంపల్లి కోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ పొడిగించాలంటూ భుజంగరావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఫోన్ ట్యాపింగ్లో భుజంగరావు పాత్ర ఉన్నట్లు ఆధారాలు లేవని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలని కోరారు. రాధాకిషన్ రావు విధి నిర్వహణలో భాగంగా ఉన్నతాధికారులతో సమావేశమైనందుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా చేర్చారని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇప్పటికే కస్టడీలోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించారని, దర్యాప్తునకు సహకరిస్తామని కోర్టుకు తెలపగా తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. హైదరాబాద్లో ఆహార భద్రతా అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో తనిఖీ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు నాణ్యత లేని అల్లం వెల్లుల్లి పేస్ట్ను స్వాధీనం చేసుకున్నారు. అల్లం పేస్టు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు ఎసిటిక్ యాసిడ్ కలుపుతున్నట్లు గుర్తించారు. సోదాల్లో కుళ్లిపోయిన వెల్లుల్లి బస్తాలను చూసిన ఫుడ్ సేఫ్టీ అధికారి శృతి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తయారీ కేంద్రానికి ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు వివరించారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో జరుగుతున్న ఘర్షణల కారణంగా దక్షిణార్ధగోళంలోని పేద దేశాల్లో ఆహార, ఇంధన, ఎరువుల సంక్షోభం తలెత్తిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ సవాళ్లను G20 పరిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాంత సవాళ్లు, ప్రాధాన్యాలను దృష్టిలో ఉంచుకున్నప్పుడే చర్చలు ఫలవంతమవుతాయని అభిప్రాయపడ్డారు. బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరుగుతున్న G20 సదస్సులో మోదీ మాట్లాడారు. గతేడాది భారత్లో జరిగిన G20 సదస్సులో ఇచ్చిన ఒకే ప్రపంచం, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే నినాదం ప్రస్తుత సదస్సులో వినిపించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. పేదరికం, ఆకలిపై బ్రెజిల్ ప్రతిపాదించిన అంతర్జాతీయ కూటమికి మోదీ మద్దతు పలికారు. ఇంకా 80 దేశాలు సమర్థించాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రాధాన్యాలుగా ఎంచుకోవడంపై ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు. G20 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్తో మోదీ కాసేపు చర్చించారు. బ్రెజిల్, సింగపూర్, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్ దేశాధినేతలతోనూ సంభాషించారు.